నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం। ఉగాదికి ముందు వచ్చే వారంలో 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది। ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుపూరు గ్రామంలో శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర వైభవంగా జరుగుతోంది। ఈ కార్యక్రమాన్ని మనం కూడా వీక్షిద్దాం రండి। చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో ముత్యాలమ్మ అమ్మవారి జాతర ఘనంగా జరిగింది। జిల్లా నలుమూల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు। చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు, ఈదరవారిపాలెం, పోసినవారిపాలెం, రావులవారిపాలెం గ్రామాలు 1918కి పూర్వం వెంకటగిరి రాజుల పాలనలో ఉండేవి। అయితే వారు సింహాద్రి రామలింగయ్య శెట్టి ద్వారా ముత్యాలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినట్లు స్థానికుల అభిప్రాయం। చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు, ఈదరవారిపాలెం, పోసినవారిపాలెం, రావులవారిపాలెం గ్రామాలు 1918కి పూర్వం వెంకటగిరి రాజుల పాలనలో ఉండేవి। వారు సింహాద్రి రామలింగయ్య శెట్టి ద్వారా ముత్యాలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసినట్లు స్థానికుల అభిప్రాయం। అప్పటి నుంచి వేసవి ప్రారంభంలో ఉగాదికి ముందు వచ్చే మంగళవారం నుంచి గురువారం వరకు జాతర నిర్వహిస్తారు। 1982 నుంచి క్రమం తప్పకుండా జాతర నిర్వహిస్తున్నారు। కుమ్మరి తయారు చేసిన ముత్యాలమ్మ సోదరి అయిన పోలేరమ్మ ప్రతిమను తప్పెట్లు, తాళాల నడుమ రజకులు మోసుకొచ్చి గంగమిట్ట మీద ఏర్పాటు చేసిన గుడిసెలో కొలువు తీర్చారు। గణాచారులు, కుమ్మర్లు, తమ్మలి, చాకలి, గొల్లలు కలిసి గాలిగంటాల చెట్టు వద్ద అమ్మవారికి కుంభం పోశారు। అక్కడే ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అనంతరం తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 రోజుల పాటు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో అందరికీ పోలేరమ్మ దర్శన భాగ్యాన్ని కల్పించారు। కనుపూరు జాతర 3 రోజులు వైభవంగా జరుగుతుంది। ఇక్కడ భక్తులు కోటాను కోట్లుగా వెక్కి బాగా సంతోషంగా వచ్చి వాళ్ళ కోరికలు అమ్మవారు బాగా తీరుస్తారు। ఇక్కడ ఏంటంటే గంటకు ఒక పూజలు జరుగుతాయి అమ్మవారికి। సిద్ధవరం అనే గ్రామం నుంచి అమ్మవారిని చేసి ఇక్కడికి తీసుకొస్తారు। ఇక్కడ ఏంటంటే వేలాది మంది గ్రామస్తులంతా వచ్చి కూడా ఆమెను దర్శించుకొని ఆమె పూజలు, ఆమె భక్తులు అందరూ ఆలోచన చేసుకొని ఆమెను కోరే కోరికలంతా అమ్మవారు బాగా తీరుస్తారు। ఇక్కడ అందరి కోరికలు తీర్చి అమ్మవారు లక్షణంగా సులోచంగా చూస్తుంది। 3 రోజుల పాటు నిర్వహించే ఈ 3 రోజులు నిర్వహించే ఈ జాతరకి వేలాది భక్తులు అందరూ తండోపతండాలుగా వచ్చి అమ్మని దర్శించుకొని ఆమెను కోరాలని కోరికలంతా తీర్చుకుంటూ అమ్మవారు వాళ్ళ కోరికలు తీరుస్తూ మళ్ళా వచ్చేటట్టుగా వాళ్ళని ఆశీర్వదించి పంపిస్తుంది। థ్యాంక్ యూ। భక్తులు చిల్లులున్న కుండలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు। ముత్యాలమ్మ అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు। సామూహిక పల్లకి సేవ, పూలంగి సేవ నిర్వహించారు। భక్తులు అంబలి పోసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు। మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।